నమస్తే. చరిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ లెక్క తప్పిందా, లేకపోతే వ్యూహాత్మకంగానే వ్యవహరించిందా, లేదా మరికొంతమంది చెబుతున్నది మోదీ ట్రాప్లోనే విపక్షాలు చిక్కుకున్నాయి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ బిల్లు వీగిపోవడం అనేది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడం అనేది ఈ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలపై ఏమైనా ఉంటుందా? లెట్స్ టాక్. అతను స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. అసలు ఆ రోజు చాలామంది అనుకున్నది ఇది సెట్ బ్యాక్ అవుతుంది, మరి 2/3 మెజారిటీ కావాలని తెలుసు కదా, అయినా కూడా ఎందుకు ప్రవేశపెట్టారనేటువంటిది చాలామందికి వచ్చినటువంటి ఇమీడియట్గా స్ట్రైక్ అయినటువంటి క్వశ్చన్. మీ ఇనిషియల్ రిమార్క్స్ అయితే? సో ఫస్ట్ యాక్చువల్లీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడానికి మోదీ గారి వ్యూహాత్మక వైఫల్యమా, లేకపోతే అమిత్ షా లెక్క తప్పడం వల్లనే ఇంత జరిగిందా అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మోదీని ఓడించాము అని అటు విపక్షాలు చెప్తూ ఉన్నాయి. సో ఈ వీగిపోయిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రెస్తో మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట ఇంకా చెహరా దేఖా క్యా అని, అంటే మోదీ గారి మొహం ఎలా ఉందో చూసారా, ఓడిపోయారా అని చెప్పేసి ఒక మాట. 12 సంవత్సరాల మోదీ గారి పాలనలో మొట్టమొదటిసారి ఒక బిల్లు వీగిపోయింది. అంటే బిల్లు ఇంతకుముందు తీసుకొచ్చినవి ఉన్నాయి, వెనక్కి తీసుకునే ఉన్నాయి, అవన్నీ వేరు. కానీ బిల్లు అమెండ్మెంట్ చేయడము, దాన్ని వీగిపోవడము, అంటే ఇది 2/3 మెజారిటీ లేకపోవడం వల్ల ఇది జరిగింది. 360 సీట్లు 350 సీట్లు కావాలి, అన్ని సీట్లు లేవు కాబట్టి ఇది వీగిపోయింది. అయితే ఆ వీగిపోవడం గురించి తెలియదా, ముందే తెలీదా వాళ్ళకి అని అంటే కనుక నా అంచనా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ప్రతిపక్షాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యో తెలియట్లేదు, కానీ ప్రతిపక్షాలు గెలిచామనుకుంటున్నాయి, కానీ నిజానికి ప్రతిపక్షాలు ఓడిపోయాయి. ఎలా ఓడిపోయాయంటే ఇవాళ మేజర్ ఆస్పిరేషన్స్ ఏవైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న మాట ఏదైతే చెప్పారో, ఇవాళ ఈ బిల్లు రాకపోవడం వల్ల, ఈరోజు మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులు ఆమోద ముద్ర వేసుకోకపోవడం వల్ల నిజానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోంది. అది 100% చెప్పొచ్చు. ఎలా అన్యాయం జరుగుతుంది అని అంటే కనుక అసలు బేసికల్లీ దీని కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. నేను చాలా కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, 1901 అసలు బేసికల్లీ మన రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగము ఏదైనా సరే, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ చెప్తున్న లెక్క ప్రకారం డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎలా జరగాలి అని అంటే జనాభా ప్రాతిపదికన జరగాలనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తోంది. ఆర్టికల్ 82 ప్రకారం జనాభా ఆధారంగా నిర్వహించాలి. జనాభాను ఎలా మనం కొలమానంగా తీసుకుంటాము అని అంటే సెన్సస్ నిర్వహిస్తాం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో సెన్సస్ నిర్వహిస్తారు. 1951, 61, 71 ఇట్లా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మనం జనాభా గణన చేస్తుంటాం, జనగణన చేస్తూ ఉంటాం. సో నిజానికి ఇది జనగణన ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ పెంచడము, తగ్గించడము, అండ్ దానికి తగ్గట్టుగా డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి కూడా డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ ఎలా నిర్వహించాలి, నియోజకవర్గాలని మార్పులు చేర్పులు చేస్తుంటారు. బౌండరీస్ మార్చడం దగ్గర నుంచి నంబర్స్ పెంచడము, వాటికి సంబంధించినటువంటి విషయాల మీద డీలిమిటేషన్ కమిషన్ ఒకటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నిజానికి ఇది 1951 సెన్సస్ ప్రకారంగా డీలిమిటేషన్ జరిగింది. నియోజకవర్గాన్ని మనం ఏర్పరచుకున్నాం. అప్పుడు తొలిసారి సీట్ల కేటాయింపు మనము అప్పుడు ఉన్న జనాభా ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉంటే మనం 494 నియోజకవర్గాలు పెట్టుకున్నాం. 1961కి వచ్చేసరికి జనాభా పెరిగింది, 43.9 కోట్ల జనాభా ఉంది. దానికి తగ్గట్టుగా 522 నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకున్నాం. 1971కి వచ్చేసరికి 54.8 కోట్ల జనాభా వచ్చింది సెన్సస్ ప్రకారం. 54.8 కోట్ల జనాభాకి 542 నియోజకవర్గాలు అని డిసైడ్ అయింది. 542 నియోజకవర్గాలు కాస్త 1975లో సిక్కిం భారతదేశంలో విలీనమైంది, ఒక రాష్ట్రంగా ఏర్పడింది. సో సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడగానే ఆ సిక్కింకి ఒక స్థానాన్ని కేటాయించారు. అంటే 542 + 1 543 స్థానాలు మనం పార్లమెంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాం, లోక్సభ స్థానాలు. సో ఈ లెక్కన 1975 వచ్చేసరికి 71 లెక్క ప్రకారం ఏంటి, 54.8 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత జనాభా ఉంటే దానికి తగ్గట్టుగా 54.8 కోట్లు అంటే 543 స్థానాలు వచ్చాయి 1975కి వచ్చేసరికి.
అప్పుడే ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు మనకు తెలుసు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. అప్పుడు సంజయ్ గాంధీ నేతృత్వంలో విపరీతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు విపరీతంగా జరిగాయి. ఎవడు కనబడితే వాడికి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ టైంలో జనాభా అనేది అతి పెద్ద సమస్య ఈ దేశానికి అని చెప్పి అప్పుడు జనాభా నియంత్రణను పాటించాలి అని అది తీసుకొచ్చి ఇప్పుడు జనాభా అని ఆధారంగా కదా కాన్స్టిట్యుయెన్సీస్ పెరిగేది. జనాభా బేస్ చేసుకునే మన నియోజకవర్గాలు ఉండాలి అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మరి జనాభాని ఎవరైతే అదుపు చేస్తారో మరి వాళ్ళు నష్టపోతారు కదా అనే సమస్య అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, 1976లో ఆమె ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫ్రీజ్ చేసి 25 సంవత్సరాల పాటు మేము ఈ కాన్స్టిట్యుయెన్సీస్ పెంచడం అనేది ఉండదు, నియోజకవర్గాల పునర్విభజన జరగదు అని చెప్పారు. 1976లో ఆమె నిర్ణయం తీసుకున్నారు 25 సంవత్సరాల పాటు, అంటే 2001 వరకు అది వర్తిస్తుంది. 2001 వచ్చేసరికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 2001లో ఇప్పుడు మనం దీన్ని పెంచాలి కదా, మరి డీలిమిటేషన్ చేయాలి కదా అన్నప్పుడు చాలా మంది ఈ డీలిమిటేషన్ జరగకూడదు, ఇప్పుడు ఆల్రెడీ ఆ 25 ఏళ్ల నుంచి చాలా వరకు జనాభా నియంత్రణను పాటిస్తూ వస్తూ ఉన్నాము, ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మీరు ఈ డీలిమిటేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే అసలు జనాభా నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఈ క్వశ్చన్ వచ్చింది 2001లో. అప్పుడే మనం నిజానికి మాట్లాడితే అప్పుడు మనము ఈ ఫోక్రాన్ అణుపరీక్ష నిర్వహించడము, ఆంక్షలు అమెరికా నుంచి, ఇంకా అప్పుడప్పుడే ఆర్థికంగా కుదుటపడే పరిస్థితుల్లో లేం మనం. అట్లాంటి టైంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ ఎందుకు పెట్టుకుంటామని అప్పుడు ఇంకో 25 సంవత్సరాల పాటు ఆయన ఎక్స్టెండ్ చేశారు వాజ్పేయి గారు. అంటే ఇందిరాగాంధీ గారు 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే వాజ్పేయి గారు ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2001 నుంచి 2026 వరకు వచ్చింది. సో 2026 వరకు అప్పుడు చూసుకుందాంలే అని వదిలేశారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు 1971 జనాభా ప్రాతిపదికన ఏర్పరచుకున్నటువంటి నియోజకవర్గాలు. అప్పుడు 54.8 కోట్ల జనాభా ఉంటే 543 స్థానాలు మనం పెట్టుకున్నాం సిక్కింతో కలుపుకుంటే. సో 54 కోట్ల జనాభాకి 543, మరి వాళ్ళు ఎంత జనాభా ఉంది, 140 కోట్లు ఉన్నారు. సో ఇవాళ ఏ ప్రాతిపదికన ఉండాలి, ఇది చాలా అందుకోసమే ఇప్పుడు అందులో కూడా మళ్ళీ ఆ టైం నుంచి కూడా ఆ డిలిమిటేషన్ చేయకపోవడం వల్ల, బౌండరీస్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఏమైందంటే లదాఖ్ 1,80,000 జనాభా ఉన్న లదాఖ్కి ఒక ఎంపీ, ఇటు 31 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి మల్కాజ్గిరికి ఒకటే ఎంపీ. సో ఒకటే హక్కు, ఒకటే సీట్ కింద పరిగణిస్తారు, ఇక్కడ మల్కాజ్గిరి అయినా అటు లదాఖ్ అయినా. ఇట్లా లెక్కేస్తే చాలా ప్లేసులు ఒక దగ్గర 29 లక్షలు, 30 లక్షలు, గజియాబాద్ 29 లక్షలు ఉంటారు ఓటర్లు. ఇలా ఒక రకరకాల వాటితోటి ఇప్పుడు కొన్ని నెంబర్స్ చెప్తేనైతే ఒకసారి చాలా దారుణంగా ఉంటుంది. లక్షద్వీప్కి ఓటర్లు ఎంతో తెలుసా, 50,000 నుంచి 60,000 మధ్య ఉంటారు, కానీ ఒక ఎంపీ. ఓకే, దమన్ అండ్ డియు 102,000 మంది ఉంటారు, కానీ వాళ్ళకు ఎంపీ. అదే మీరు మల్కాజ్గిరి చూడండి, 31.5 లక్షల ఓట్లు. గజియాబాద్ యూపీలో 29 లక్షల ఓట్లు. నార్త్ బెంగళూరు 28 నుంచి 29 లక్షల ఓట్లు. అటు శ్రీపెరుంబుదూర్ తమిళనాడులో 23 లక్షల ఓట్లు. చెన్నై సౌత్ 20 లక్షల ఓట్లు. 20 లక్షలు ఎక్కడ, లక్ష ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ. సో చాలా వ్యత్యాసం ఉందన్నమాట. ఈ రోజు ఉన్న నియోజకవర్గాలే సరిగ్గా లేవు, వీటి బౌండరీస్ మార్చాలి మనం. ఒక్కొక్క పెద్ద నియోజకవర్గాలని 2-3 నియోజకవర్గాలుగా మార్చాలి. నిజానికంటే సౌలభ్యం కోసం చేసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మోదీ గారు వీళ్ళు, అసలు ఇప్పుడు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్ 2023లో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ, ఈ రెండింటికి లింక్ ఎందుకు పెట్టారు అనేది ప్రతిపక్షాల అభ్యంతరం ఏంటంటే, అంటే మహిళా రిజర్వేషన్కు మా మద్దతు ఉంది అంటే డీలిమిటేషన్తో లింక్ ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అసలు డీలిమిటేషన్తో ఎందుకు లింక్ పెట్టారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అంటే నేను చెప్తాను. ఫస్ట్ అసలు మన మహిళా రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి, ఇవాళ ఉన్న 543 నియోజకవర్గాల్లో 1/3 అంటే 33% ఇచ్చేయాలా, ఇది మనం పెట్టలే. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు అది కాదు. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏం రాశారు అంటే 2026లో జరిగే సెన్సస్ ఆధారంగా సీట్లను పెంచి అందులో 33% రిజర్వేషన్స్ మహిళలకు ఇవ్వాలి అని అందులో పొందుపరిచారు. ఆ బిల్ అదే, 2023 బిల్ అదే. అందులో వాళ్ళు ఏం చెప్పారు, సెన్సెస్ ఆధారంగా నిర్వహించాలని చెప్పారు. రైట్, అంటే మనం అందరికీ తెలుసు, అందరం స్టోరీలు రాసాం. 2026లో సెన్సస్ నిర్వహించాలి,
సెన్సెస్ ఆధారంగా అంటే మనం 2021లో సెన్సెస్ నిర్వహించలేకపోయాం, ఎందుకంటే కోవిడ్ వల్ల 21లో సెన్సెస్ జరగలేదు. సో అట్లా లేట్ అవుతూ వచ్చింది కోవిడ్ తదనంతర పరిణామాలు ఇవన్నిటితోటి, అంటే క్లారిటీ కరెక్ట్గా ఉండదని చెప్పి 2026కు వచ్చేసరికి ఇప్పుడు మనం సెన్సెస్ నిర్వహించి ఆ 26లో వచ్చినటువంటి సెన్సెస్ జనాభా ఆధారంగా ఈ నియోజకవర్గాలని పెంచి అందులో 33% రిజర్వేషన్స్ మహిళలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేది 2023 చట్టం మనం పెట్టుకున్నటువంటి బిల్లు. దానికి అన్ని పార్టీలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఆమోదించిన వాళ్ళు ఇవాళ సెన్సెస్ ఆధారంగా జరగకూడదు డీలిమిటేషన్ అంటున్నారు. మీకు అర్థమైంది కదా, చాలా సింపుల్ లాజిక్. డీలిమిటేషన్ సెన్సెస్ ఆధారంగా చేసి అందులో సీట్ల పెంపు జరిపి సీట్ల పెంపులో మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి 33% అన్నదానికి అన్ని పార్టీలు గతంలో ఒప్పుకున్నాయి. ఇవాళ ఏమంటున్నారు వీళ్ళు, మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు, అదే కంటిన్యూ చేయండి అంటున్నారు. రైట్, అదే కంటిన్యూ చేస్తే ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి కదా. ఎస్, ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మన స్టాలిన్ అయినా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఆ రోజు తీసుకొచ్చినది ఉంది కదా దాన్ని అమలు చేయండి అంటున్నారు. ఆ రోజు తీసుకొచ్చిన దాంట్లో ఏముంది, జస్ట్ 1/3 రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. 2026 సెన్సెస్ ఆధారంగానే ఉంది. ఇవాళ సెన్సెస్ ఆధారంగా నిర్వహించామనుకోండి, ఇవాళ జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన జరిగితే ఇవాళ స్టాలిన్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి అన్ని అంశాలకు విరుద్ధంగానే జరుగుతుంది, వాళ్ళ డిమాండ్కు విరుద్ధమే. సో ఇవాళ ఏంటి, వాళ్ళకి బిల్లును ఆపడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారా లాభపడుతున్నారా? సౌత్ ఇండియన్ స్టేట్ లాభపడుతున్నాయా నష్టపోతున్నాయా? ఆబ్వియస్లీ ఇది మీరు అడ్డుకున్నారు కాబట్టి ఆ నష్టపోయినట్టే. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్కి నష్టం చేస్తున్నది ఈ విపక్షాల వైఖరి, అది అర్థం చేసుకోవాలి. రెండో అంశం, ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే జనాభా ప్రాతిపదికన జరగకూడదు అని చెప్తున్నారు. అందుకే కదా ఇప్పుడు మోదీ గారు ఇంకో కొత్త ప్లాన్ ఇవాళ ఎందుకు తీసుకొచ్చారు ఇవాళ అంటే 2026లో జరిగే సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ జరిపి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే అది 2029కి సాధ్యపడదు. 2034 వరకు మనం మహిళా రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో 34 వరకు ఆపడం కంటే ఇప్పుడే ఇచ్చేద్దాం. ఎట్లాగూ వీళ్ళు జనాభా ప్రాతిపదికన వద్దంటున్నారు కదా, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎట్లాగూ సెన్సెస్ ఆధారంగా వద్దు అంటున్నారు కదా. సెన్సెస్ ఆధారంగా వద్దు అన్నప్పుడు మనం ఉన్న సీట్లకి 50% అదనంగా యాడ్ చేసేసి ఒక అడ్జస్ట్మెంట్లోకి తీసుకొస్తే అందరి రిప్రజెంటేషన్ బాగుంటుంది. దాని ఆధారంగానే ఇప్పుడు మనం మహిళా రిజర్వేషన్స్ ఇస్తే 34 దాకా ఆగాల్సిన అవసరం లేదు కదా, 29లోనే మనం చేసుకోవచ్చు కదా. అందుకోసమని అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో 2023 చట్టంలో అమెండ్మెంట్ అప్పుడు రాసింది ఏంటి, సెన్సెస్ ఆధారంగా అని రాశారు కాబట్టి దాన్ని తొలగించి మహిళా రిజర్వేషన్లు ఇస్తాము, ఇప్పుడే 50% డీలిమిటేషన్ ఏర్పాటు చేసుకొని ఇస్తాము అని డీలిమిటేషన్కి సంబంధించిన ఇంకో చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటి అని అంటే అప్పుడు పెట్టిన దాన్ని మార్చారు, ఇది 29కే అమలు పరిచే విధంగా దాన్ని మార్చడం కోసం మళ్ళీ చట్టం తీసుకురావాల్సి వచ్చింది, మళ్ళీ బిల్లుని తీసుకురావాల్సి వచ్చింది. ఇందులో వీళ్ళు సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఏదో న్యాయం జరగబోతుందని వీళ్ళు అనుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు విపక్షాలు. నా పాయింట్ అది. సో సెన్సెస్ ఆధారంగా పోయి ఉంటే చాలా సీట్లు మనం పోతాయి, మనం కోల్పోతాం. మన ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ కోల్పోవాల్సి వస్తుంది. ఇవాళ సెన్సెస్ని ఓకే అంటున్నారు విపక్షాలు. సో అయితే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది ఇందాక మనం ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది ముందే ఊహించి ఉంటే కనుక, బీజేపీ అధిష్టానం మోదీ గారు ముందే ఊహించి ఉంటే కనుక ఈ ట్రాప్లో విపక్షాలు చిక్కున్నాయి అనుకోవచ్చా? ఈ ఇంపాక్ట్ ఆల్రెడీ చెప్పారు, మహిళలు మిమ్మల్ని క్షమించరని చెప్పి మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ ఫలితాల మీద ఏమైనా ఉంటుందంటారా? అంటే ఎన్నికల్లో ఫలితాల కంటే కూడా ఇది ఇమ్మీడియట్గా చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది దీన్ని అంటే ఫస్ట్ డైజెస్ట్ అవ్వట్లేదు. డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఎప్పుడు కూడా, ఏదైనా సరే. ఒక ఇష్యూ వచ్చినప్పుడు అసలు ఫస్ట్ వీళ్ళు 3 రోజుల ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించారు అన్న దగ్గరే ప్రతిపక్షాల మైండ్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. నా ఇప్పుడు ఎందుకు పెట్టారు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టారా? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టారా అని అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచి సమాధానం చెప్పారు, నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఆయన ఏం చెప్పారంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడే కదా అసలు నిజంగా రాజకీయ పార్టీల వైఖరి ఏంటో చెప్పాల్సింది. యూ గాట్ ఇట్. సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మోదీ గారు పెట్టారన్నారు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒప్పుకుంటే అయిపోద్ది కదా, మరి మీకు కూడా వస్తుంది కదా క్రెడిట్ తీసుకోండి అని చెప్పారు కదా, క్రెడిట్ తీసుకోండి అని చెప్పారు కదా. ఎప్పుడు కూడా ఎనీ రాజకీయ పార్టీ అని చాలామంది ఈ విషయాన్ని మన దగ్గర ఏంటంటే చాలా తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి ఇట్లా మాట్లాడుతుంటారు, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అని చెప్తారు. రాజకీయ ప్రయోజనాలు లేకుండా రాజకీయ పార్టీ పనిచేస్తుందా? చేయదు. కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా చెప్పాల్సిందే. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే సత్యాన్ని చాలా విచిత్రంగా మనం దాన్ని పోర్ట్రై చేస్తూ ఉంటాం. లాభాపేక్ష కోసం వ్యాపారం చేస్తున్నాడు అంటే వ్యాపారమే లాభాపేక్ష.
అసలు వ్యాపారం చేయడమే ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఓరియంటెడ్గా ఉండాలి. అది బేసిక్ థింగ్. అది నువ్వు దాన్ని ఎలా మాట్లాడతావు? సో అంటే సేమ్ థింగ్ రాజకీయ ప్రయోజనాలు, అఫ్ కోర్స్ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకుండవు? రాజకీయ ప్రయోజనాలు అది దేశ హితం కోసమా, దేశానికి నష్టం చేసేదా అనేది మనం ఆలోచించాలి, అది వేరే విషయం. బట్ ఆబ్వియస్లీ ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నాడు, పొలిటికల్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా ఎందుకు చేస్తుంది? మరి రాజకీయ ప్రయోజనాలు చూసుకునే మీరు ఆపేశారా? రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ బిల్లు తీసుకొచ్చారన్నారు, మరి రాజకీయ ప్రయోజనాల కోసమే మేము ఆపామని చెప్పగలరా? సేమ్ అప్లైస్ టు యూ ఆల్సో, రైట్? సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ముందే మేము మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చాం, మహిళా రిజర్వేషన్ తీయాలని మోదీ అనుకుంటున్నారు అన్నారు. సో ఎందుకు కాదో మీరు చెప్పండి. నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే సౌత్ ఇండియన్ స్టేట్స్కి లాభం జరగాలి అని మీరు అన్నారు అనుకోండి. సౌత్ ఇండియన్ స్టేట్స్కి లాభం జరగాలి, వాళ్ళకే తెలియట్లేదు, వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ని వాళ్ళు. సౌత్ ఇండియన్ స్టేట్స్కి న్యాయం జరగాలి అని అంటే సెన్సెస్ ప్రకారంగా జరగాలన్న బిల్లు 2023లో తెచ్చింది ఉండనియా? సెన్సెస్ ప్రకారంగా మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా మళ్ళీ. సో ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అంటే ఎలక్షన్స్ కోసం తీసుకొచ్చావు అనుకో, ఎలక్షన్ కోసమే తీసుకొచ్చాము, కానీ ఇందుకోసం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పండి. ఇప్పుడు 50% అదనంగా అని చెప్తున్నారు. ఇప్పుడు గొడవ ఏంటి? ఇందులో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మనకి ఎన్ని సీట్లు వస్తాయి? తమిళనాడుకు 39 సీట్లు ఉన్నాయి, +20 అంటే అందులో సగం సీట్లను యాడ్ చేస్తారు, +20 అంటే 59 సీట్లు అవుతాయి. రిప్రజెంటేషన్ ఇస్ సేమ్. అంటే మొత్తం ఓవరాల్ పార్లమెంట్లో ఎంత రిప్రజెంటేషన్ ఉంది ఈరోజు, రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఎంత రిప్రజెంటేషన్ ఉంటుంది? దీంట్లో వ్యత్యాసం రావద్దు కదా. మనం మామూలుగా అది కదా గొడవ, పర్సంటేజ్ కదా. సో అది పర్సంటేజ్ మారకుండా ఉండడం కోసమే ఒక యూనిఫార్మిటీతో కూడినటువంటి ఒక విధానాన్ని మోదీ ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. లేదు ఇది కాదు అన్నారు అనుకోండి, మీరు కొత్త ప్రతిపాదన చేయండి. కొత్త ప్రతిపాదన అనగానే రేవంత్ రెడ్డి ప్రతిపాదన వస్తుంది. రేవంత్ రెడ్డి ఏం ప్రతిపాదన చేశాడు? హైబ్రిడ్ విధానం అన్నాడు. హైబ్రిడ్ విధానం అంటే ప్రోరేటా 50% ఆర్థిక అంశాలు అన్నాడు. అంటే ఆర్థికంగా పురోభివృద్ధి చెందినటువంటి దేశాలకు కొంచెం నియోజకవర్గాల విషయంలో కొంచెం ఎక్కువ పెద్దపీట వేయాలి అనేది ఆయన పాయింట్, రైట్? ఆర్థికంగా పురోభివృద్ధి చెందిన దేశాలు అన్నాడు. నిజంగానే మాట్లాడితే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏ ప్రాతిపదికన ఉందో చూద్దాం. ఈ రోజున్న పరిస్థితిలో వీళ్ళు సౌత్ ఇండియా అంటున్నారు కదా. నేను సౌత్ ఇండియా గురించే మాట్లాడతాను. సో ఇప్పుడు మీరు సౌత్ ఇండియన్ స్టేట్సే, రెండే సౌత్ ఇండియన్ స్టేట్స్ గురించే మనం మాట్లాడదాం. ఆయన ఏమంటాడు? అసలు కేరళ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మనం కంపేర్ చేద్దాం. తెలంగాణలో జనాభా 3.85 కోట్ల నుంచి 3.95 కోట్ల జనాభా ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ, రైట్? అంటే సుమారు 3.8 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణకి 17 స్థానాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు, రైట్? కేరళకి 3.57 నుంచి 3.61 కోట్ల వరకు ఉన్నారు, సుమారుగా 3.6 కోట్లు. అంటే తెలంగాణ కంటే తక్కువ జనాభా ఉన్నారు, కానీ వాళ్ళకి 20 సీట్లు ఉన్నాయి. వాళ్ళ తెలంగాణ జనాభా కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కేరళకు 20 సీట్లు ఉన్నాయి, తెలంగాణకేమో 17 సీట్లు ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు? ఇవాళ జీడిపి ఆధారంగానే చూసామనుకోండి, జీడిపి ఆధారంగా చూస్తే మహారాష్ట్ర అన్నింటికంటే ఎక్కువ జీడిపి ఉన్నటువంటి రాష్ట్రం, మహారాష్ట్రకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ లెక్కన జీడిపి ఆధారంగానే మనం వెళ్ళాలంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. జీడిపి చూద్దాం అనుకోండి, రైట్? మణిపూర్ జీడిపి 60,000 కోట్లు, 2 సీట్లు ఉన్నాయి, అంటే వాళ్ళకి సీటే ఇవ్వద్దిగా, 60,000 కోట్లు. తెలంగాణ జీడిపి ఎంత? 19 లక్షల కోట్లు, రైట్? తెలంగాణ జనాభా జీడిపి 19.6 లక్షల కోట్లు. 19.6 లక్షల కోట్లున్న జనాభాకి 17 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే జీడిపి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మరి కేరళ పరిస్థితి ఏంటి? 14 నుంచి 16 లక్షల కోట్లు ఉన్నాయి. కేరళ సీట్లు తగ్గించాలి. పినరాయి విజయన్ ఒప్పుకుంటాడా జీడిపి ఆధారంగా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదనని పినరాయి విజయన్ ఒప్పుకుంటాడా? పినరాయి విజయన్ పక్కన పెట్టండి, రేపు పొద్దున ఎల్డీఎఫ్ గవర్నమెంట్ వస్తుంది, ఒప్పుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? యూడీఎఫ్ గవర్నమెంట్ వస్తుంది, ఒప్పుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? జీడిపి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండాలంటే జీడిపి 19.6 లక్షల కోట్లున్న తెలంగాణకి ఎక్కువ సీట్లు ఇచ్చి 14 నుంచి 16 లక్షల కోట్లు ఉన్నటువంటి కేరళకి తక్కువ సీట్లు ఇవ్వాలి అని అంటే కేరళలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారా? స్ట్రైట్ క్వశ్చన్. అండ్ ఫ్యూడల్ విధానం కాదా ఇది? నాకు కిషోర్ పొరెడ్డి గారు మనకు ఇంకో ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు చాలా స్పష్టంగా. కిషోర్ ఇది డైరెక్ట్గా చెప్పారంటే ఇది ఇప్పుడు ఎట్లా అంటే ఫ్యూడల్ విధానం, డబ్బున్న వాడికి మాత్రం ఎక్కువ సీట్లు అని, అంబానీ అదాని ఎక్కువ ఓటు హక్కు ఇవ్వాలి వాళ్ళకి, మరి అట్లా లెక్కేస్తే. సో డబ్బు ఆధారంగా కాదు ఇది చేసేది. సో ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాదు అంటున్నారు, మరి ఏ ప్రాతిపదికన చెప్పండి? గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? 50% అదనంగా అన్నది. ఒక ప్రపోజల్ తెచ్చారు, లేదండి ఇది కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది.
కమ్ విత్ అన్ ఐడియా, ప్రపోజల్తో రావాలి, ప్రపోజల్తో మీరు రండి. అట్లా కాకుండా మీరు అదే కంటిన్యూ చేసాం, అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు తెచ్చారు అంటే ఆ రోజు తెచ్చిన బిల్లు ప్రకారం చేయాలంటే జనాభా ప్రాతిపదికన మీరు ఒప్పుకుంటారా? సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోవా? అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి అన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారు, మీకు తెలియకుండానే మీరు దాన్నే ప్రచారం చేస్తున్నారు. టెక్నికల్లీ ఇవాళ రేపు పొద్దున నేను అందుకే అంటున్నారు, ట్రాప్లో పడ్డారు వీళ్ళు అంటున్నారు. కనీసం అవగాహన లేకుండా, కనీసం చర్చించకుండా విపక్షాలు ఇదేదో మోదీ పైన కక్ష కట్టి ఏదో మోదీని ఓడించామనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళే ట్రాప్లో పడ్డారు. ఇది నా పాయింట్. అండ్ రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ చూడండి, క్వైట్ ఆపోజిట్ ఆర్గ్యుమెంట్. ఆయన ఓబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడాడు. ఆయన ఓబీసీలకు ఇందులో న్యాయం కల్పించలేదు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో అన్నాడు. ఓబీసీలకు న్యాయం జరిపించలేదనంటే నేను క్వశ్చన్ అడుగుతాను, 2023 మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ ప్రస్తావన ఉందా? మరి అప్పుడు ఎందుకు ఏం మాట్లాడారు? 2023 మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ ప్రస్తావన లేదు కదా, కానీ మరి దానికి మేము అంగీకరిస్తున్నాం అన్నావు కదా, మరి దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఉంది? ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అడిగే ప్రశ్నలు. అందుకే నేను అంటున్నాను, డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది అంటున్నాను. 1-2 days, 1 week ఆర్ 10 days, 15 days, ఇవన్నీ జనాలకు అర్థమవుతున్న క్రమంలో విపక్షాలు ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే ట్రాప్లో ఉన్నారనేది. అదే రాహుల్ గాంధీ ఇంతకుముందు చెప్పిన మాట చెప్తున్నాడు, జిత్నా ఆబాది ఉత్నా హక్కు అంటాడు. ఎంతమంది జనాభా ఉంటే అంత హక్కులు రావాలి, అన్ని రిజర్వేషన్స్ ఉండాలనేది రాహుల్ గాంధీ వెర్షన్, రైట్? జనాభా ప్రాతిపదికన జరగాలనేది ఆయన వెర్షన్. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన మాత్రం జరగొద్దంటాడు. సో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి, హక్కులు ఉండాలన్న వ్యక్తి మళ్ళీ జనాభా ప్రాతిపదికన ఇక్కడ డీలిమిటేషన్స్ జరగకూడదు అంటాడు. సో తనను తాను కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో స్టేట్స్మెన్స్ లేరు. అంటే చదివిన వాళ్ళు, కొంచెం ఒక అవగాహనతో ఉన్నవాళ్ళు, మెచ్యూరిటీతో ఆలోచించగలిగే వాళ్ళు లేకపోవడం అనేది ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకే దీన్ని వీళ్ళ ఇమ్మెచ్యూరిటీని నిజంగా మాట్లాడితే వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఉడుకుతనాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఏదో మోదీని ఓడించామనుకొని వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇది మోదీ అండ్ అమిత్ షా ఒక ట్రాప్ వేస్తే ట్రాప్లో పడ్డాయి విపక్షాలు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈజీగా ఇవన్నీ డిస్మాంటిల్ అయిపోతాయి, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ డిస్మాంటిల్ అయిపోతాయి. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకుని ఇది కదా ఉంది అని అంటే వాళ్ళు బీజేపీ విడమర్చి చెప్పడం మొదలు పెట్టింది. ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకుంది కూడా అందుకోసం. క్షేత్రస్థాయిలో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో ఎవరు డిఫెన్స్లో ఉంటారు అప్పుడు? ప్రతిపక్షాలు. సో నిజానికి వాళ్ళకు ఒక అవకాశం ఉండింది, కాంగ్రెస్కి ఒక అవకాశం ఉండింది. కాంగ్రెస్ పార్టీకి 2010లో మేము తీసుకొచ్చాము, అప్పుడు మేము అమలు చేయలేకపోయాం, కానీ మీరు తీసుకొచ్చారు అని అన్నారు. 2023లో అందరూ కలిపి ఓకే అని చెప్పారు, దానికి ఆమోద ముద్ర వేశారు. 2023 కాదు, ఇప్పుడు 2026లో కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది అన్న మెసేజ్ ఇప్పుడు వాళ్ళ ప్రజల్లోకి వెళుతుంది. దట్ ఈస్ ద పాయింట్. సో అందుకే పొలిటికల్ ట్రాప్లో విపక్షాలు చిక్కుకున్నాయి. దీనివల్ల నష్టం ఏంటి అని అంటే సౌత్ ఇండియాకి నిజంగా ఇది విపక్షాలు కలిసి నష్టం చేస్తున్నాయి. విపక్షాలన్నీ కలిసి నష్టం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పోతే మన సీట్లు తగ్గుతాయి, తగ్గకపోతే కొంచెం పెరగాల్సినంత పెరగవు. ఓకే, సెన్సస్ ప్రకారం పోతే ఇప్పుడు ఏం చేసినా లాస్ట్కి వస్తే మళ్ళీ అమిత్ షా ప్రపోజల్ ఆ 50% ప్రపోజల్కే రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ 50% ప్రపోజల్కి వస్తే మరి ఇంతకుముందు ఎందుకు వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. సో ఇదంతా ఏంటంటే ఈ నెక్సెస్ని అర్థం చేసుకోక ముందుగా వచ్చేసి ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేసి ఇప్పుడు ఇరుక్కున్నాయని నా అభిప్రాయం. సో గందరగోళంలో ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు బిల్లు వీగిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఈ వర్షాకాల సమావేశాలు ఏమైనా తీసుకొస్తారా? 29లో మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదంటే 34కి వెళ్ళిపోయినట్టేనా? నాకు తెలిసి ఏమనిపిస్తుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాలి కాబట్టి అమెండ్మెంట్ కోసం అని చెప్పేసి 2/3 మెజారిటీ కావాలి, రైట్? 2/3 మెజారిటీ ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, 2023లో వచ్చినటువంటి బిల్లు ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు అని అడుగుతున్నారు కదా. కొత్తగా ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, రైట్? కొత్తగా ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. సెన్సస్ 2026 ఆల్రెడీ మొదలైంది, 2027కి సెన్సస్ రిజల్ట్స్ వస్తాయి. సెన్సస్ రిజల్ట్స్ వచ్చాయంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ జరగాల్సిందే. డీలిమిటేషన్ని ఎక్స్టెండ్ మోదీ చేయకపోతే అది డీలిమిటేషన్ జరగాల్సిందే. వాజ్పేయి గారు అప్పుడు 25 ఏళ్ళు చేశారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు 25 ఏళ్ళు, వాజ్పేయి గారు 25 ఏళ్ళు, 50 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు. సో మోదీ గారు ఎక్స్టెండ్ చేయకపోతే
ఏదైతే సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలో ఆ నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది. 2029కి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ బేస్ చేసుకుని ఒకవేళ మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అనుకుంటే త్వరితగతిన దాన్ని ప్రాసెస్ని ఫాస్టెన్ చేసి 2029లోనే మనం ఇద్దామనుకుంటే సెన్సస్ ఆధారంగానే సీట్లు పెరుగుతాయి. సేమ్ 2023 ఏదైతే చట్టం అయిందో ఆ మహిళా రిజర్వేషన్ చట్టం, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఛాన్స్ ఉంది. 23లోనే చేయాలనుకుంటే నిజంగా త్వరితగతిన వచ్చిన నెంబర్స్ని వాటిని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ చేయొచ్చు. ఆబ్వియస్లీ మీరు ఒప్పుకోకపోయినా డీలిమిటేషన్ జరగాల్సిందే, రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. దాంట్లో ఇప్పుడు నిజంగా మోదీ చేసింది ఏంటంటే ప్రతిపక్షాలకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ సెన్సస్ అవసరం లేకుండా చేయడానికి. ఈ అవకాశాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. అవకాశాన్ని వీళ్ళు దుర్వినియోగం చేయడం వల్ల ఏదైతే జరగాలో జరుగుతుంది అంతే. మీరేం ఆపింది లేదు. మీరు ఏదైతే ఇంతకుముందు ఒప్పుకున్నారో అది కంటిన్యూ అవుతుంది. అందులో ఒప్పుకున్న దాంట్లోనే ఉంది సెన్సస్ ఆధారంగా అని. సో ఇది బేసిక్ కామన్ సెన్స్. ఇది ఎందుకు అర్థం కావట్లేదు నాకు. ఈ విపక్షాలు వీళ్ళు గెలిచామనుకుంటున్నారు, కాదు అసలు వీళ్ళు ఓడిపోయారు. అనివార్యమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బిల్లు నెగ్గితే ఆ క్రెడిట్ మోదీ సర్కార్కి వెళ్తుందని ప్రతిపక్షాలు భావించాయి. అడ్డుకుంటే మనం విజయం సాధిస్తామని అడుగుతున్నారు. ఏం అడ్డుకునేది లేదు, ఇవాళ అయిపోయింది కదా. అదే మీరు అప్పుడు ఒప్పుకున్నారు, అయిపోయింది. మీరే చెప్తున్నారు ఆ బిల్లునే అమలు చేయండి అని. ఆ బిల్లులో ఏముంది? సెన్సస్ అని ఉంది. సెన్సస్ ప్రకారమే చేస్తారు, అయిపోయింది. సో దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. ఇంకా మీరు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియా ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఇంకేం లేదు. మీ ప్రపోజల్ ఏమైనా చెప్పారా నాకు సౌత్ ఇండియా నుంచి ఏం చేయాలనేది? జిఎస్డిపి అన్నారనుకోండి, జిఎస్డిపి కాన్స్టిట్యూషనల్ విరుద్ధం. ఒకవేళ జిఎస్డిపి అన్నారనుకోండి, సేమ్ ఇందాక నేను చెప్పాను, జిఎస్డిపి ఆధారంగా అయితే కేరళ జీడిపి ఎంత, తెలంగాణ జీడిపి ఎంత? కేరళ రెడీగా ఉందా సీట్లు తగ్గించుకోవడానికి జీడిపి ఆధారంగా? రేవంత్ రెడ్డి ప్రతిపాదనను కేరళ ఒప్పుకుంటుందా? ఒప్పించండి చూద్దాం. ఓకే. సో దిస్ ఈస్ వెరీ టిపికల్ థింగ్. ఇది వీళ్ళకి అర్థం కాక వీళ్ళు చేసినటువంటి ఒక వ్యవహారము. దీనివల్ల నిజంగా నా పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ నాకు తెలిసి సెన్సస్ ఆధారంగా చేయరు. వీళ్ళు చేసిన తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి మళ్ళీ ఆయన అనుకున్న 50% మళ్ళీ తీసుకొస్తారు. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితులు అందరూ వచ్చి ప్లీజ్ చేయండి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూడాలి. వీళ్ళ అత్యుత్సాహంతో ట్రాప్లో పడినట్టుగా. అందుకే ప్రణబ్ ముఖర్జీ లాంటి వాడు, అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళు, ఇక యాంటోనీ లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నప్పుడు ఆలోచించి ఇది ఏది కరెక్ట్, ఏది తప్పు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ చేసేవాళ్ళు. ఇవాళ అట్లాంటి ప్రయత్నం చేసే మనుషులు లేరు. రాహుల్ గాంధీ అండ్ హిజ్ ఎకో సిస్టమ్, కేసీ వేణుగోపాల్కి పట్టుమని 10 మాటలు మాట్లాడడం కూడా తెలియదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. లిటరల్లీ దిస్ ఇస్ రియలీ ట్రాజెడీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ టెలింగ్ యూ. వాళ్ళు నిజంగా ఆలోచించి ఉంటే ఈ ప్రతిపాదనని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఉంటే ఇది జరగకపోయేది. ఇవి ఇట్లా విఫలమయ్యేవాళ్ళు కాదు. తమిళనాడు ఎలక్షన్స్, బెంగాల్ ఎలక్షన్స్, ఏదో చేస్తున్నాడు మోదీ, ఏదో చేస్తున్నాడు అన్న దాంట్లో ఉన్నారు. లిటరల్లీ మాడితే మోదీ ఏం చేస్తున్నాడు కాదు, అసలు మీరేం చేస్తున్నారు, మీ ఆలోచన ఏంటో మీరు సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది నా అభిప్రాయం. ఇది ప్రజలు రిలీజ్ అయితే డెఫినెట్గా వాళ్ళు ట్రాప్లో పడినట్టుగానే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.